నమస్తే అండి. లాస్ట్ 2-3 వీడియోస్లో టెర్రస్ గార్డెన్లో ఉండే కంటైనర్స్ అన్నింటిలో ఆ పాత మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులవి వేసి కలిపి పెట్టుకోవటం, అలాగే కొన్ని రకాల విత్తనాలు కూడా వేసవకాలం పంటల కోసం పెట్టుకున్నాం కదా, అప్డేట్ని ఇచ్చాను. ఇంకొంచెం పనులు ఉన్నాయండి. అలాగే ఏంటంటే ఇంకొంచెం పాత మట్టి అనేది మిగిలిపోయింది. ఎరువు లేక ఆఫ్ చేసేసానని చెప్పాను కదా, ఈ మూల ఆ మట్టి అంతా కూడా కొంచెం ఆరపెట్టేసి దీనిలో గొర్రెల ఎరువు తెప్పించామండి. లాస్ట్ టైం వీడియోస్లో ఏంటంటే గేదె ఎరువు వాడాము, ఈసారి గొర్రెల ఎరువు అనమాట. ఇదిగోండి, మాగిన ఎరువు అయితే మొక్కలకి చాలా మంచిదండి. పచ్చి ఎరువు అనేది వాడకూడదు, వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది పాత మట్టిని మళ్ళీ ఎలా సారవంతంగా మార్చుకోవాలి, పాత మట్టిని మళ్ళీ కూరగాయ మొక్కలు పెంచుకోవడానికి వాడొచ్చా, ఇలా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట. వాడొచ్చండి. అయితే ఎప్పటికప్పుడు మనం పాత మట్టిని సారవంతం చేసుకుని ఎన్ని రకాల పంటలైనా ఎన్నిసార్లు అయినా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మట్టిలో ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గటం కోసం కొద్దిగా పాత మట్టిలో వేపపిండిని కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇది వేపపిండి అనమాట. ఇది వేపపిండి తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి తెచ్చాము. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగో కొంచెమే మిగిలింది. ఈ వేపపిండి మళ్ళీ తీసుకోవటానికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అసలు ఎలా తయారు చేస్తారు ఏంటని కూడా ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అయితే ఎక్కువ వేపపిండి అనేది ఎక్కువగా వేయకూడదండి. మట్టి క్వాంటిటీని బట్టి ఒక రెండు గుప్పెలు అలా వేసుకుంటే చాలన్నమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ వేడి పడుతుంది. ఈ వేపపిండిని పాత మట్టిలో వేసుకోవటం వల్ల మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి. అలాగే మనం కొత్త మొక్కలు వేసుకున్న తర్వాత అవి ఎదిగే క్రమంలో ఒక్కొక్కసారి సడన్గా మొక్కలు చనిపోతూ ఉంటాయన్నమాట. ఏంటంటే వేరుకుళ్ళు ప్రాబ్లం అలాంటివి రాకుండా కూడా ఈ వేపపిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సరే, 2 గుప్పెలు వేసాను కదా, మీ దగ్గర ఉంటే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు. అయితే దీనిలో ఇప్పుడు గొర్రెల ఎరువు వేస్తున్నాము. చూసారా, గొర్రెల ఎరువు అనేది చాలా స్లోగా రిలీజ్ అయ్యి చక్కగా ఎక్కువ కాలం పాటు ఆ మట్టిలో ఆ మొక్కలకి కావాల్సిన బలం అనేది అందిస్తుందండి. సో మీ దగ్గర గొర్రెల ఎరువు, మేక ఎరువు కానీ అవైలబుల్గా దొరికితే ఇది కూడా వాడుకోవచ్చు. ఇదేమీ లేదనుకుంటే ఆవు ఎరువు కానీ గేదె ఎరువు, లేదంటే వర్మీ కంపోస్ట్ వాడచ్చు, కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ వాడచ్చు. ఇలా మనకు అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు మాత్రం వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఇప్పుడు మట్టి 1 వంతు ఉందనుకోండి, దాంట్లో సగం వంతు మనం ఎరువు వేసేసుకుంటే మట్టి అనేది సారవంతంగా మారుతుంది. అదే మీరు ఇదే మొదటిసారి గార్డెనింగ్ చేయటం, పాత మట్టి అది లేదు, ఎలా కలుపుకోవాలి అనే డౌట్ వచ్చిందనుకోండి, 1% ఏదైనా కొలత పెట్టుకోండి. 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, 3 సమపాలలో తీసుకుని కొద్దిగా దానిలో మీరు వేపపిండి వేసుకోండి. ఇందాక చూపించినట్టుగా వేపపిండి వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని మీరు ఏ రకమైన కూరగాయ మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో ఆ మొక్కలు అలా వేసుకోవచ్చు అనమాట. మనం కూరగాయ మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఆ వెరైటీని బట్టి కంటైనర్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. తీగజాతి పాదులు కనుకోండి, 100 రూపీస్ బ్లాక్ టబ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లేదంటే మన టెర్రస్ గార్డెన్లో ఆల్మోస్ట్ 80% థర్మాకోల్ బాక్స్లేనండి. మిగిలినవి 100 రూపీస్ బ్లాక్ టబ్స్, వాటర్ క్యాన్లు, బకెట్లు, ఇలాంటివి గ్రో బ్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. 85% మొత్తం థర్మాకోల్ బాక్సుల్లోనే కంటైనర్ మొత్తం గార్డెనింగ్ అంతా థర్మాకోల్ బాక్సుల్లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక 2 సార్లు అలా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. అదే బోన్ మీల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటే బోన్ మీల్ కూడా ఈ మట్టిలో వేసేసుకోవచ్చండి. లాస్ట్ టైం కలిపినప్పుడు నేను ఎప్సమ్ సాల్ట్ని కూడా వేసాను అనమాట. కొత్తగా విత్తనాలు పెట్టుకునేటప్పుడు మట్టిలో మనం ఎప్సమ్ సాల్ట్ని కానీ వేసుకున్నట్లయితే ఆ జర్మినేషన్ రేట్ అది బాగుంటుంది అనమాట. అలాగే మొక్కలు ఎదిగేటప్పుడు కూడా క్లోరోఫిల్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది అనమాట ఎప్సమ్ సాల్ట్. మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతుంది, లేదంటే ఎరువులు అమ్మే షాపుల్లో, నర్సరీస్లో ఇలా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎప్సమ్ సాల్ట్ కూడా. టెర్రస్ గార్డెన్లో మనం నెలకొకసారి అలా వాడచ్చు. ఆల్మోస్ట్ క్రాప్ వచ్చే పంటలు ప్రస్తుతానికైతే తక్కువగానే ఉన్నాయండి. అన్నీ కూడా కొత్తగా పెట్టాము, కొంచెం టైం పడుతుంది అనమాట. బేరపాదులు అవన్నీ కూడా మళ్ళీ మనకి మొలకలు వచ్చి ఎదిగి కాపు రావడానికి, ఎక్కువ మొత్తంలో కూరగాయలు రావాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అలా అని మొత్తం లేకుండా లేవు. టమాటా మొక్కలు ఉన్నాయి చూడండి, తీగలు అవి కట్టాను. చక్కగా ఎంత మంచిగా గుత్తులుగా వచ్చింది చూసారా కాపు అనేది. సో ఇలాగా కొన్ని కాకరపాదులు ఉన్నాయి, వంగ మొక్కలు ఉన్నాయి. ఇలా మనకి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అయితే బయట నుంచి కొనుక్కునే పని లేకుండా ఎన్నో కన్నా ఎక్కువ మొత్తంలో కాకపోయినా
తక్కువగా అయినా దొరుకుతున్నాయి అన్నమాట. నేతి బీరపాదు ఉంది, అలాగే ఆనపపాదులు, ఆనపకాయలు కూడా బాగానే రెడీ అవుతున్నాయి. కోతులు అవి పాడు చేస్తున్నాయని చెప్పి ఇలా క్లాత్ కట్టామండి. చిన్నగా ఉన్నప్పుడు కట్టాను, చక్కగా పెరిగిపోయినాయి కాయలు. అయిపోండి, కోతులు పాడు చేయకుండా కట్టాను అన్నమాట. సో ఎరువు అనేది మిక్స్ చేసేసుకుని మీరు ఇది ఎక్కువ క్వాంటిటీలో కలుపుతున్నాం కాబట్టి పార అలా యూస్ చేసుకుంటున్నాం. అదే మనం అంటే నేనేం చేసేదానంటే, ఇప్పుడు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇలా పారతో ఎక్కువ మొత్తం ఒకేసారి కలుపుతున్నాం. లేదంటే చిన్న చిన్న పోగులు పెట్టుకుని ఎరువు కలిపేసేసుకుని ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదా పాతవి ఏవైనా స్టీల్ ప్లేట్లు ఉన్నా కూడా ఆ ప్లేట్లతో మనం కొంచెంగా మిక్స్ చేసేసుకోవచ్చు. లేదంటే చేతితో అయినా మీకు ఎబ్బెట్టుగా లేదనిపిస్తే చెయ్యి అయినా కూడా వాడుకుని చక్కగా మట్టిని కలిపేసుకుని పెట్టుకోవచ్చు అండి. చిన్న చిన్న మొత్తంలో అయితే అసలు హెల్పర్ అవసరం లేకుండా మనమే చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఎరువు ఉంది. ఈ ఎరువు ఏంటంటే కొన్ని పాత మొక్కలు ఉన్నాయి కదా, ఆ పాత మొక్కలకు ఇప్పుడు ఇదిగోండి ఆకుకూరలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా కొంచెంగా ఒక గుప్పెడు 2 గుప్పెలు అలా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ మట్టిని మనం వేసుకునేటప్పుడు అంటే ప్రస్తుతానికైతే నేను ఆకుకూరల కోసం కంటైనర్స్ నింపుతున్నాను. ఇదిగోండి 50 రూపీస్ బ్లాక్ టబ్స్, లోతు వెడల్పు తక్కువగా ఉండే కంటైనర్స్, అంటే వెడల్పు ఎంతైనా ఉండొచ్చు, లోతు కొంచెం తక్కువగా ఉండే కంటైనర్స్ ఆకుకూరలకి చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ఈ కంటైనర్ని కానీ మీరు గమనించినట్లయితే చూసారా, డ్రైనేజ్ హోల్స్ ఎన్ని ఉన్నాయో చుట్టూరు పెట్టి మళ్ళీ మధ్యలో ఒకటి పెట్టాను. ఇలా ఎక్కువ మొత్తంలో డ్రైనేజ్ హోల్స్ని పెట్టుకుని మనం మట్టిని నింపుకుని కూరగాయ మొక్కల్ని కానీ పెంచుకుంటే చాలా బాగా పెరుగుతాయి అనమాట. ఎక్సెస్ వాటర్ అనేది ఆ డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోతుందండి. సో ఎక్కువ హోల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. పాత మట్టిని మనం తీసేసి మళ్ళీ మట్టిలో నింపుకునేటప్పుడు ఆ డ్రైనేజ్ హోల్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనం పంటలు వేసినప్పుడు ఆ హోల్స్ అవి ఒక్కొక్కసారి ఆ మట్టి అది వెళ్ళిపోయి పూడిపోయే అవకాశం ఉంటుంది. అలా పూడిపోయాయి ఏంటని చూసుకుని ఆ డ్రైనేజ్ హోల్స్ని క్లియర్ చేసుకుని మనం మట్టిని నింపుకోవాలి. అలాగే మట్టిని నింపుకునేటప్పుడు కూడా ఈ హోల్స్ని మనం రాయితో కానీ పెంకు ముక్కలతో కానీ కవర్ చేసుకోవాలి. ప్రతిసారి ఎందుకు రిపీట్ చేస్తానంటే కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందనండి. బిగినర్స్కి ఇవన్నీ కూడా తెలియదు, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను రిపీట్ చేస్తున్నాను. పాత వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవ్వద్దు. అయితే ఏంటంటే ఈ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకుని చక్కగా ఫస్ట్ ఏంటంటే కొంచెంగా ఈ పెంకు ముక్కలు కదలకుండా కొంచెంగా వేసుకుని తర్వాత మీరు ఫోర్స్గా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నింపేసుకోండి. ఆకుకూరలకి పైకంట కాకుండా కొంచెం ఒక 2 అంగుళాలు గ్యాప్ ఉండేటట్టుగా కుండీని ఎక్కడి వరకు కానీ నింపుకుని మనం విత్తనాలు వేసుకుంటే ఆ మొక్కలు ఏంటంటే సెన్సిటివ్గా ఉంటాయి కదా, కొంచెం వేయండి, వాటర్ పోసేసరికి అనుగుద్ది. సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు అవి ఎదిగేటప్పుడు ఈ అంచు అనేది సపోర్ట్గా ఉంటుందండి. మనం పాటించే చిన్న టిప్సే మంచి దిగుబడి రావడానికి, ఫెయిల్యూర్స్ ఎక్కువగా లేకుండా మనం వేసిన విత్తనాల నుంచి పంట తీసుకునే విధంగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. చిన్న టిప్సే మంచి రిజల్ట్ని ఇస్తాయి. సో ఇలా వేసుకోవాలి. అలాగే ఇంకో రకరకాల సైజుల్లో టబ్స్ వస్తున్నాయండి, బ్లాక్ టబ్స్. అవి చూసారు కదా, అవి వచ్చేసి తీగజాత పాదులకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి వెడల్పు తక్కువగా ఉండే కంటైనర్స్ ఏంటంటే ఆకుకూరలకి బాగుంటాయండి. నెక్స్ట్ ఇవి చూడండి 50 రూపీస్. ఇది కూడా ఇది వచ్చేసి కొంచెం ఈ పెద్ద టబ్ కంటే ఇది కొంచెం చిన్న టబ్ అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే వంగ, టొమాటో, పచ్చిమిరపాయ ఇలాంటి వాటిని వేసుకోవచ్చు, లేదంటే ఆకుకూరలైనా కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే పాదులు పెట్టుకోకూడదు అనుకుంటే పెట్టుకోవచ్చండి. కాకపోతే కొంచెం 1-2 విత్తనాలు పెట్టుకుని దానికి ఎరువులు ఎక్కువగా వేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికి బలం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద సైజు కంటైనర్ అయితే ఇంకా మనం మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఇవేంటంటే మొక్కలకి సంబంధించి వంగ, టమాటో, పచ్చిమిరప ఇలాంటి వాటిని వేసుకోవచ్చు. లేదంటే ఆకుకూరలకు కూడా చాలా బాగుంటాయండి. అల్లం కూడా పెట్టుకోవచ్చు అనమాట. అల్లం అయినా కూడా పెద్ద సైజు టబ్ని ప్రిఫర్ చేస్తే మంచిది. సరే, దీన్ని కూడా నింపేసుకుందాం. ఈ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకోవాలన్నమాట ఇలాగా.
ఒకవేళ మనం కంటైనర్స్లో ఇలా మట్టిని నింపుకునేటప్పుడు ఇలా మట్టి ఎక్కువ మొత్తంలో కలుపుకుని ఎక్కువగా కంటైనర్స్ ఉన్నాయి కానీ అన్ని విత్తనాలు పెట్టేసాము, కొంచెం గ్యాప్ ఇచ్చి పెడదాము అనుకున్నప్పుడు కూడా ఇలా నింపి పెట్టేసుకుని కంటైనర్స్ ఒక పక్కన పెట్టుకుని చక్కగా తేమ ఉండేటట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండండి. అలా చేసి అంటే విత్తనాలు పెట్టకపోయినా కూడా మట్టిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ మట్టిలో ఆ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఆ చిన్న చిన్న సూక్ష్మజీవులన్నీ కూడా మట్టిలో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి మనం విత్తనాలు పెట్టగానే అవి మంచిగా మొలకలు వచ్చి చక్కగా స్పీడ్గా ఎదగటానికి ఆ మొక్కకు కావాల్సిన బలం అంతా కూడా ఈజీగా అందటానికి కావాల్సిన ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మట్టిలో ఉండే ఎర్త్వర్మ్స్ కూడా మనం వేసిన ఎరువులు పోషకాలు తీసుకుని చాలా బలంగా పెరుగుతాయండి. సో మట్టిని నింపేసుకున్న తర్వాత కూడా మనం ఖాళీగా ఉంది విత్తనాలు పెట్టకపోయినా కూడా దానిలో కొంచెం కొంచెంగా మనం వాటర్ అది వేసుకుంటూ ఉండాలన్నమాట. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అవి చనిపోకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా రకాల పంటలు ఈ మంత్ అంటే జనవరి మంత్ లాస్ట్ వీక్ నుంచి కూడా హార్వెస్ట్లు చేసేసాము. అంటే క్యాలీఫ్లవరు అలాగే చిలకడ దుంపలు చేసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాము. చిలకడ దుంపలు అలాగే రాడిష్, బీట్రూటు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి హార్వెస్ట్లు తీసేసుకున్నాము. ఇంకా ఏంటంటే మళ్ళీ మొత్తం కొత్త పాత్రలు పెట్టామన్నమాట. టొమాటో మొక్కలు కూడా అన్నీ కొత్త మొక్కలు వేసాము. ఇగోండి. అయితే ఇక మిగిలింది ఏంటంటే ఇంకా పాతవి వంగ మొక్కలు ఉన్నాయి, అలాగే పచ్చిమిరప మొక్కలు ఉన్నాయి. కొత్తగా కొన్ని టొమాటో మొక్కలు ఏంటంటే బ్యాచ్లుగా వేసాము. గోరుచిక్కుడు కూడా మళ్ళీ పాత మొక్కలు ఉన్నాయి, అలాగే కొత్త మొక్కలు కూడా కొత్తగా విత్తనాలు పెట్టాను మొన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే. ఇంకా మిగిలినవి ఏంటంటే హార్వెస్ట్ చేసేయడానికి రెడీ అవుతున్న పంట ఏంటంటే పసుపు అండి. మామిడి అల్లం ఇంతకుముందు ఒక 2 నెలల క్రితమే హార్వెస్ట్ చేసేసాను. పసుపు ఏంటంటే ఒకేసారి ఏంటంటే దుంపల్ని నేను ఫస్ట్ ఒక చిన్న సైజు కంటైనర్లో పెట్టేసానండి. మొలకలు క్రితం పెట్టేసిన తర్వాత మొలకలు వచ్చి కొంచెం హైట్ అయిన తర్వాత నేను ఈ పెద్ద టబ్బుల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట. 2 టబ్బుల్లోకి. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి చూసారా, ఈ ఆకుల్లో ఉండే పచ్చిదనం కూడా పోయి హార్వెస్ట్ చేయడానికి ఇదిగోండి ఇలా రెడీ అయిపోవాలన్నమాట. చిన్న సైజు కంటైనర్లో ఫస్ట్ పెట్టాను. ఇది అసలు ఎంత స్మెల్ వస్తున్నాయోనండి ఈ ఆకులు. ఇదిగోండి కంటైనర్ ఏంటంటే ఇంకా రెడీ అయిపోయింది. దీనిలో పసుపు అనేది మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఒక పక్కన పెట్టి ఉంచాను, టైం లేదు. ఇంకా మట్టి కలిపే వీడియోస్ అవన్నీ కూడా చేస్తున్నాను కదా, ఇంక తర్వాత చేద్దామని చెప్పి ఇటు పక్కన పెట్టేసి ఉంచానండి. ఈ పెద్ద సైజు కంటైనర్స్ రెండింటిలో కూడా హార్వెస్ట్ చేస్తే మనకి పసుపు హార్వెస్ట్ కూడా పూర్తయిపోతుంది అనమాట. ఇలా ఆకులు కంప్లీట్గా ఎండిపోవాలండి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు 1 కేజీ పసుపు దుంపల వరకు వచ్చాయి. బట్ ఈసారి ఇంకొంచెం ఎక్కువ మొత్తంలోనే వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువ కంటైనర్స్లో పెట్టాను. ఈసారి ఇంకా ఎక్కువగా పెడదాం అనమాట. మే నెల స్టార్టింగ్ ఆ టైంలో మళ్ళీ పసుపు దుంపలను పెట్టుకోవాలి. సో హార్వెస్ట్ చేద్దామండి. వీలైతే ఈ కంటైనర్ ఫస్ట్ చేసేసి తర్వాత మిగిలిన ఈ పెద్ద సైజ్ కంటైనర్స్ ఈ 2 కూడా కొంచెం గ్యాప్ తీసుకుని ఆకులు కూడా ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము. మొత్తం కలిపి ఒకేసారి ఉడకపెట్టుకుని మనం పసుపుని తయారు చేయటం ఇవన్నీ కూడా నేను ఈసారి మీకు వీడియోస్ రూపంలో అప్డేట్ని ఇస్తానండి. సో ఇవి కూడా తీసేసి ఆల్మోస్ట్ చిలకడ దుంపలు కూడా పెట్టేసాము. చిలకడ దుంపలు, బీర, కాకర, పొట్ల ఇలా వేసవకాలం పంటల కోసం కావాల్సిన విత్తనాలన్నీ కూడా పెట్టుకున్నాము. వంగ మొక్కలు కూడా నారులు తెప్పించి వేసేసాను. అలాగే ఇటు సైడు నేను నెక్స్ట్ అప్డేట్ని ఇస్తాను. దీనిలో ఏంటంటే వేరుశనగ పెట్టానండి, ఇంకా రాలేదు. దీనిలో రాడిష్ విత్తనాలు పెట్టాను కదా, అప్పుడే మొలకలు రావడం స్టార్ట్ అయిపోయింది చూస్తారా. మూడో రోజుకి మొలకలు అనేవి వచ్చేసాయి అనమాట. చాలా స్పీడ్గా ఉంది జర్మినేషన్ రేట్ అనేది. రాడిష్ ఎప్పుడు కూడా వేసిన ప్రతి గింజ కూడా మొలకలు అనేవి వస్తాయండి. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర విత్తనాలు కూడా వేసేసుకుని కొంచెం అల్లం ఇలాంటి కొన్ని వెరైటీస్ ఇంకా పెట్టాలన్నమాట. ఇంకా గార్డెన్లో కొన్ని పనులు అయితే పెండింగ్లో ఉన్నాయండి. అవి కూడా ఒక్కొక్కటిగా చేద్దాము. మనం పెట్టుకున్న విత్తనాలన్నీ కూడా మొలకలు వచ్చిన తర్వాత ఏమేమి పెట్టాము, ఏమేమి ఫెయిల్ అయ్యాము, ఏమేమి విత్తనాలు చక్కగా వచ్చాయి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ని ఇస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే గార్డెనింగ్కి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.